కుండ అక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఘటాకాశం, అందులో ఆకాశం ఉంది అంటే ఆకాశం ముక్కయిందా కుండలో? అవలేదు. ఘటం బద్దలైపోయింది అనుకోండి, కుండ బద్దలైంది. ఇప్పుడు ఘటాకాశం ఏమైంది? మఠాకాశం, గదిలో ఉన్న ఆకాశంలో కలిసిపోయింది. ఇప్పుడు మఠాకాశం, గదికున్న గోడలు తీసేసాను అనుకోండి, అనంతాకాశం. ఆకాశము అనంతము. అది ఏదో ఒకచోట ఉండడము, ఈ మాంసనేత్రమునకు దొరకడము అనేటటువంటిది ఉండదు. అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోతే ఈ కంటితో ఎలా చూస్తావు? చూడడం కుదురుతుందా? చూడడం కుదరదు. అందుకే ప్రత్యేకించి కొన్ని శివాలయాలలో నీడరాని దీపాలు పెడతారు. నీడ ఉండదు దీపం పెడితే నీడ పడుతుంది. నీడపడని దీపాలతో అలంకారం చేస్తారు. అంటే పరమశక్తివంతమైన క్షేత్రాలని గుర్తు. తిరువారూరులో చేస్తారు అలా. తిరువారూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నల్లటి గంధం పుయ్యడం, నీడలేని దీపం పెట్టడం, వసంత మాసంలో కళ్యాణం చేసి అనేకమైనటువంటి వాహనాల మీద ఊరిరిగింపు చెయ్యడం. 3 ప్రత్యేకతలు తిరువారూరికి. అటువంటి స్థితిలో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మని ఈ కంటితో ఎలా చూస్తావు? ఎలా కుదురుతుంది? ఏదో ఒక రూపంలో పెట్టాననుకోండి, మనసు పట్టుకుంటుంది. ఆ మనసు పట్టుకున్న తర్వాత ధ్యానం చెయ్యగా ధ్యానం చేసి పట్టుకుందామనుకున్న మనసు కూడా దానిలోనే కరిగిపోతుంది. అది అసలు ధ్యానానికి పరాకాష్ఠ. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఓ ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టి సముద్రంలోకి వెడుతోంది ఉప్పు బొమ్మ. అది సముద్రపుట అంచు చేరుకునే లోపల, అడుగు చేరే లోపల ఈ ఉప్పు బొమ్మ ఏమవుతుంది? సముద్రంలో కరిగిపోయింది. అలా ధ్యానమునందు 3 ఉంటాయి. ఏది ధ్యానము చేస్తున్నారో అది, ధ్యానము చేస్తున్నటువంటి వాడు, ధ్యానము 3. ఈ ధ్యానమునందు మనసు అలా నిలబడిపోగా ధ్యానము చేస్తున్న మనసు, ఆ మనసుతో ఉన్న జీవుడు ధ్యానము చేయబడుతున్న వస్తువునందు లయమైపోతారు. అప్పుడు ఒక్కటే ఉంటుంది, అది అద్వితీయం, రెండవది లేదు. అద్వైతం అనుభూతి. ఆ ఒక్కటిగా నువ్వు అనుభవంలో నిలబడడం. అప్పుడు ఇక రెండో వస్తువు లేదు. అప్పుడు ఆ ఒక్కటే ఉన్నది. అది ఆకాశము అనుభవములోకి వస్తుంది. అది అద్వైతముగా అంతటా నిండిపోయి ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను మాట చేత చెప్పగలను అంతటా ఉన్నాడు అని. కానీ అంతటా ఉన్నవాడిగా నేను చూడగలనా? నెయ్యి ఎక్కడుంది అని అడిగాను అనుకోండి, పాలలో ఉన్నది. ఏది చూపించు? కనబడదు. కానీ ఆ పాలనే కాచి తోడు పెట్టి కొంతసేపు కదపకుండా ఉంచి, పెరుగైన తర్వాత కవ్వందింపి తాడు కట్టి చిలికి, ఆ చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నపూస పైకి తీసి పాత్రలో పెట్టి సన్నని అగ్ని మీద దాన్ని బాగా తప్తం చేస్తే అందులోంచి నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యి ఎక్కడుంది? పాలలోంచే వచ్చింది. పాలలో ఉన్న నెయ్యి కంటికి కనపడుతుందా? కనపడదు. ఒకసారి నెయ్యి వచ్చిన తర్వాత పాలలో కలుస్తుందా? కలవదు. అలా విశ్వమునందు విశ్వనాథుడున్నాడు. విశ్వనాథుడే విశ్వముగా ఉన్నాడు. విశ్వనాథుడే, కానీ విశ్వముగా కనపడడం మాయ. అందుకే అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 1000 నామాలు లేవు, ఒక నామమే విశ్వం, అదొకటే నామం. మిగిలిన 999 నామాలు కావు. విశ్వం అన్న నామానికి వ్యాఖ్యానాలు యథార్థానికి. అందుకే శుకబ్రహ్మ మహాభాగవతం ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయో, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అన్నాడు. విష్ణువే విశ్వము, విశ్వమే విష్ణువు. పేరు ఏదవనివ్వండి, సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. తత్వతః విశ్వమే విశ్వనాథుడు, విశ్వనాథుడే విశ్వం. విశ్వము విశ్వనాథుడుగా కనపడే వరకు నువ్వు భక్తితో కర్మానుష్ఠానం చేయాలి. ఒకసారి అది అందిపోయింది అనుకోండి, అందిపోయిన తర్వాత ఇక విశ్వనాథుడే ఉంటాడు, విశ్వం ఉండదు. అందుకే అదే రుద్రాధ్యాయం కర్మకి పనికొస్తుంది, అంటే అభిషేకం చేయడానికి పనికొస్తుంది. అదే రుద్రం జపం చేయడానికి పనికొస్తుంది. అదే రుద్రం పూజకు పనికొస్తుంది, నమః పెడితే. అదే రుద్రం జ్ఞానానికి పనికొస్తుంది పండిపోయాడంటే గుర్తేమిటంటే రుద్రమంత్రాలన్నీ ఆయనలోకి ఆవాహన అయిపోతాయి. ఎలా అయిపోతాయి అంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ భైన్యాయిచ శికత్యాయిచ ప్రవాహ్యాయచ అని ఉంటుంది. నమచ్చోరాయచ దొంగ రూపంలో ఉన్న శివ నమస్కారం. దొంగ రూపంలో ఉన్న శివుడికి నమస్కారం అంటే దొంగగా శివుడు ఎక్కడున్నాడు అంటే, నీ దగ్గర ఒక పనిని నీకు తెలియకుండా చేసినా,
నీ దగ్గర ఉన్న వస్తువుని తెలియకుండా తీసుకుపోయినా, నీకు తెలియకుండా ఏదైనా పట్టుకొచ్చి అక్కడ పెట్టేసినా, వాడెవరో నీకు తెలియనప్పుడు పిలిచే పేరు దొంగ కాదు. వాడెవరో తెలియదు. నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను, ఎవరో పట్టుకుపోయాడు. కుటుంబరావు గారన్నా కాంతారావు గారన్నా దొంగ ఎత్తుకుపోయాడు. నేను కాసిన పాలు ఉంటే బాగుండే తాగుదాం అనుకున్నాను. ఎవరు పెట్టారో తెలియదు. నేనున్న విడిదిలో పాలు పెట్టున్నాయి. ఎవరు పెట్టారు? బయటికి వెళ్ళి చూశాను, ఎవ్వరు లేరు. ఎవరు పెట్టారు? అది ఎవరు పెట్టారు? ఎవడో దొంగ, మహానుభావుడు, నాకు తెలియదు, ఆయన వచ్చి పెట్టి వెళ్ళాడు అంతే. తెలియకుండా చేసిన వాడు దొంగ, అంతే కదా. అయినప్పుడు మన ఊపిరి మనం తీసుకుంటున్నామా? మన ఊపిరి మనం తీయట్లేదు. మన ఊపిరి మనం తీస్తే ఆపుకునేవాడు ఉండడు లోకంలో. మనం నిద్రపోయినప్పుడు, ఏమంటే కోటేశ్వరరావు నిద్రపోతూ శివానంద లహరి చెప్తురు అంటే నేను చెప్పలేను, కానీ నిద్రపోయినప్పుడు ఊపిరి ఎవడు తీశాడు? మరి ఆయన తీస్తున్నాడు. నాకు తెలియకుండా నా ఊపిరి తీసి నేను ఉన్నానన్న భావన లోకానికి ఇచ్చి నన్ను మంగళప్రదుణ్ణి చేస్తున్నాడు. వాడు ఉన్నాడు అని నాకు గౌరవం ఇచ్చాడు. కాబట్టి వాడు దొంగ. నమ చౌరాయచ కాదు. అది బాగా జ్ఞానముగా పర్యవసించిపోయిందనుకోండి. నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను, లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చాను, వీధి తలుపు వేయలేదు. మళ్ళీ వచ్చేటప్పటికి గడియారం లేదు. అప్పుడు నేను గబగబా వెళ్ళి పువ్వు పట్టుకొచ్చి ఎక్కడ నేను గడియారం పెట్టానో అక్కడో పువ్వేసి, గడియారం దగ్గర ఎవరు నిలబడి తీసేసి ఉంటారో ఆ నిలబడినటువంటి చోటు దగ్గర 4 పువ్వులేసి, ఈశ్వర ఒకనాడు నాకు ఈ గడియారం లేదు, అయ్యో ఉపన్యాసం చెప్పుకునేటప్పుడు ఈయన చేతికి ఓ గడియారం ఉంటే బాగుంటుందని నువ్వే ఒకానొక వ్యక్తి రూపంలో నాకు ఓ గడియారాన్ని అమర్చావు. ఆ గడియారాన్ని అమర్చినప్పుడు నువ్వు నాకు శివుడవయ్యావు. ఇప్పుడు నాకన్నా అవసరమైన వాడు ఇంకొకటి కనపడ్డాడు నీకు. వాడికి ఈ గడియారం పట్టుకెళ్ళి ఇచ్చావు. గడియారం నాదా నీదా? నీది నాకు ఇచ్చావు. నాదన్నది నాకు ఎప్పుడూ లేదు, నీది నాకు ఇచ్చావు. మళ్ళీ నాకన్నా అవసరమైన బిడ్డ ఇంకొకడున్నాడు, వాడికి గడియారం ఇస్తే బాగుంటుందని నీది నువ్వు పట్టుకెళ్ళిపోయావు. నీ వస్తువు కొన్నాళ్ళు నాకు ఇచ్చి నేను ధరించాక మళ్ళీ ఎవరికో అవసరమని నాకు కనపడకుండా వచ్చి నా దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్ళావు. కానీ స్వామి నువ్వు వచ్చి పట్టుకెళ్ళావనడానికి గుర్తు ఇక్కడ గడియారం కనపట్టలేదు. దొంగ రూపంలో వచ్చి పట్టుకెళ్ళావు కాబట్టి శివ దొంగ రూపంలో వచ్చావు, నమస్కారం. ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్కి ఎడతాడా? కోర్టుకి ఎడతాడా? వెళ్ళడు. వాడు సంతోషపడిపోతాడు, ఈశ్వర మా ఇంటికి వచ్చారని, మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడండి అంటాడు. అప్పుడు వాడిని ఏమంటుంది లోకం? వీడే పిచ్చాడు ఏంటంటే, గడియారం పోతే మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడని మురిసిపోతాడు ఏంటండి అంటాడు. అంటే ఏ ఉదాత్తమైనటువంటి అవతలవారి భావన నీకు అర్థం కాదో అప్పుడు వాడు నీకు పిచ్చివాళ్ళ కనపడతాడు. ఆ పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చివాడు పరమశివుడు. అందుకని ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. అంటే అంతటి మహాజ్ఞాని ఆయన. ఆ జ్ఞానం ఆయనను ఎవరు నమ్ముకున్నారో వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కానిది ఆయన లేనిది ఏదుంది? ఏమీ లేదు. అందుకు ఆయనకి స్థాణుహు అనొక పేరు. స్థాణుహు అంటే కదలకుండా దుంగలా ఉన్నాడని కాదు, కదలడానికి చోటు లేనివాడు. నేనున్నాను, అయ్యా మీరు ఇటు నుంచి ఇటు జరగండి అంటే జరుగుతాను. శివుణ్ణి జరగండి అన్నారనుకోండి, ఎక్కడ జరుగుతాడు ఆయన? ఆయనే అంతటా నిండిపోయాడు. అంతటా నిండిపోతే ఇంకా ఆయన్ని కొత్తగా జరగమనంటే జరగడానికి చోటు ఎక్కడి నుంచి వస్తుంది?